హలో ఫ్రెండ్, పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినే లడ్డూలు ఇవి జొన్న లడ్డు అంటామండి. ఇది ఒక కప్పు కొబ్బరి, ఒక కప్పు జొన్న పిండి, ఒక కప్పు బెల్లం, ఒక కప్పు రాగి పిండి. జొన్నలు నానబెట్టుకుని శుభ్రంగా కడిగేసి నానబెట్టేసి నైటు ఉదయం కడిగి ఆరబోసేసి పిండి చేసుకోవాలండి. ఇది జొన్న పిండి ఇలా చేసుకున్నాను. మిక్సీ పట్టేసేయాలి. ఇలా పొడి పొడిలాడుతా మిక్సీ పట్టేసుకోవాలి. ఇది కొబ్బరి అండి. కొబ్బరి ఇలా దోరగా పొడి చేసుకుని ఏం చేసుకోవాలి. ఇలాగా ఇది రాగి పిండి అండి. ఇది ఒక కప్పు తీసుకోవాలి. దీన్ని కూడా ద్వారగా నెయ్యేసి ఎంచేసుకోవాలి నెయ్యితోటి. ఇది బెల్లం అండి. జొన్నపిండి చాలామంది ఎక్కువగా మనకేంటంటే ఆవిరిలో ఉడికిస్తారండి. ఆవిరిలో కూడా ఉడికించుకోవచ్చు, కానీ ఆవిరిలో ఉడికించింది నిలవ ఉండదు అన్నమాట. ఇదైతే ఒక వారం 10 రోజులు అలా ఉంటుంది, నిలవ ఉంటుంది అన్నమాట. ఆవిరిలో ఉడికించింది అయితే 2-3 రోజుల కంటే ఎక్కువ నిలవ ఉండదు లడ్డు. అందుకని నేను ఇలా జొన్నపిండిని ఇలా దోరగా వేయిస్తున్నానండి. వేసి మా ఇంట్లో కొంచెం నెయ్యి ఎక్కువ తింటామండి. అందుకని ఆ నెయ్యి సరిపోదేమో అని డౌట్ వచ్చి కొంచెం వేసాను. ఏం అవసరం లేదండి. మొత్తం మీద ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు జొన్న పిండి, ఒక కప్పు కొబ్బరి, కప్పున్నర బెల్లం. అంటే ఇంకా తక్కువ కావాలితే తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ కావాలితే ఎక్కువ వేసుకోవచ్చు అండి. నేనైతే 3 కప్పులకి 1 కప్పే వేసాను బెల్లం. మాకు బెల్లం స్వీట్ అంటే కొంచెం ఇష్టం ఉండదు, తక్కువ. అందుకనేసి తగ్గిచ్చేసాను. నెయ్యి మాత్రం ఎక్కువ తింటామండి. నెయ్యి ఎక్కువ వేసాను. మీరు కావాలంటే ఇంకా బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు, స్వీట్కి తగ్గట్టు చూసుకుని వేసుకోవచ్చు. వీటితో పాటుగా 4 యాలక్కాయలు కూడా వేసేస్తే కమ్మట వాసన వస్తుంది. మనకి ఎక్కువ నిలవ కూడా ఉంటుంది. పిల్లలకి ఐరన్ ప్రాబ్లమ్స్ గట్ట ఏమి ఉండదండి. బాగా బ్లడ్ పడుతుంది ఒంట్లోనూ. రక్తహీనత ఉన్న వాళ్ళు కూడా బాగా తినొచ్చండి ఇవి. మినిమం రోజుకి 2 లడ్డూలు తింటే చాలండి. ఎవరైనా సరే 2 లడ్డూలు తింటే రోజుకి ఏ హెల్త్ ఇష్యూ ఉండదు.